తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడకంపై వరంగల్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ సీరియస్ అయింది. దీనికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఏపీలో జగన్ పాలనలో తిరుమలను అన్య మతస్థులు అడ్డాగా మార్చారని విమర్శించింది. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేసిన ఎవరిని వదిలిపెట్టొద్దని విశ్వ హిందూ పరిషత్ కోరింది. కలేబరాలతో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టేటువంటి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన కారణంగా విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత కమిటీ రేపు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని, హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి తిరుమల తిరుపతి దేవాలయంలో జరిగే అవినీతి అక్రమాలు అపవిత్రంపై తక్షణమే విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, కోట్ల మంది దేవాలయాలను, హిందువుల భక్తులను అపవిత్రం చేసి వారి మనోభావాలను హత్య చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తిరుమల కొండపై మోకరిల్లి మేము చేసింది తప్పు అని ఒప్పుకోవాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది.